అంటే టోటల్గా అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా మినిమం మ్యాక్సిమం ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలామంది దగ్గర నుంచి డేటా సేకరించి మనం ఇది వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా వ్యక్తిగతంగా అభిప్రాయాన్ని తెలియజేయడమే. సో మేబీ దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ మేము సేకరించినటువంటి డేటాను బట్టి మనం దీన్ని చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు తెలుసు దాదాపు 560+ పోస్టులు ఉన్నాయని. అందులో జోన్ 1లో కొన్ని తక్కువ ఉన్నాయి, జోన్ 2లో కొన్ని పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ యూజువల్లీ జోన్ 1 కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది, జోన్ 2 అనేది తక్కువ ఉంటుంది. మళ్ళీ మనకి టోటల్గా ఎగ్జామ్ రాసిన వారిలో 21,000+ అవుట్ ఆఫ్ 33,000+లో. సో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. సో మనం ఫస్ట్ బీసీఏని చూద్దాం. బీసీఏలో మనకి జోన్ 1, జోన్ 2 రెండు కలిపేసి దాదాపు 44 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఒక్క పోస్ట్కి అరౌండ్ 38+ కాంపిటీషన్ ఉంది. సో మనం మెయిల్లో చూసుకుంటే జోన్ 1లో 470+ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫిమేల్లో 450+ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీఏ జోన్ 2లో మేల్కి వచ్చేసి 460+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఫిమేల్కి వచ్చేసి జోన్ 2లో 435+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ రేషియో చూసుకుంటే ఓవరాల్గా మనకి మేల్ ఫీమేల్ కలిపి వన్ పోస్ట్కి దాదాపుగా 38+ పోటీ పడుతున్నారు. అంటే ఒక పోస్ట్కి 38 మంది బీసీఏలో పోటీ పడుతున్నారు, 2 జోన్లు కలిపి. సో మనం ఇచ్చిన కట్ ఆఫ్ అనేది ఇండివిజువల్గా జోన్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కట్ ఆఫ్. సో అదేవిధంగా బీసీబీ చూసుకుంటే దాదాపు 37 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్కి దాదాపు 129 to 130 మధ్యలో పోటీ పడుతున్నారు. సో ఇందులో వచ్చి జోన్ 1 మేల్ కట్ ఆఫ్ వచ్చి 490+ అనుకుంటున్నాం. అదేవిధంగా ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చి 460+ అనుకుంటున్నాం. బీసీబీ జోన్ 2లో మేల్ కట్ ఆఫ్ వచ్చి 490+, ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చి 455+ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీ అందరికీ తెలిసిందే బీసీబీ ఆల్మోస్ట్ ఓసీతో ఈక్వల్గా ఉంటుంది కట్ ఆఫ్. సో మనం గత డేటాని ప్లస్ ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మేబీ +or- కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఇదే కట్ ఆఫ్ ఉండేందుకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో అదేవిధంగా బీసీసీ చూస్తే బీసీసీలో దాదాపు 13 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్కి దాదాపు 42 మెంబర్స్ పోటీ పడుతున్నారు. బీసీసీ జోన్ 1 మేల్ వచ్చి 470+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిమేల్ వచ్చి 450+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీసీ జోన్ 2లో మేల్ కట్ ఆఫ్ వచ్చి 460+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చి 440+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా బీసీసీ. సో ఇక బీసీడీకి వస్తే దాదాపు 22 పోస్టులు ఉన్నాయి. 22 పోస్టులలో దాదాపు ఒక్క పోస్టుకి 176 మంది పోటీ పడుతున్నారు. సో ఇందులో మనకి మేల్ జోన్ 1 కట్ ఆఫ్ వచ్చి 495+ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా జోన్ 1 ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసి 470+ ఉండొచ్చు. అదేవిధంగా బీసీడీ జోన్ 2 వచ్చి మేల్ కట్ ఆఫ్ 490. అదేవిధంగా ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసి జోన్ 2లో 460+ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు అందరు గమనించవచ్చు, బీసీబీ బీసీడీ ఈక్వల్ టు ఓసీ కాంపిటీషన్లో ఏమాత్రం కూడా తగ్గదు. ఏమున్నా కానీ
స్లైట్లీ చేంజెస్ ఉండొచ్చు తప్ప ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. మీకైనా క్రాస్ వెరిఫికేషన్లో మీరు గత నోటిఫికేషన్లో ఉన్న కట్ ఆఫ్ కూడా మీకు చూస్తే మీకు ఒక డేటా అనేది క్లియర్గా అర్థమవుతుంది. బీసీఈలో దాదాపు 16 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్కి దాదాపు 43 మంది పోటీ పడుతున్నారు. సో బీసీఈ మేల్ కట్ ఆఫ్ జోన్ 1 వచ్చేసి 465, ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసి 425 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీఈ జోన్ 2 కట్ ఆఫ్ వచ్చి మేల్ కట్ ఆఫ్ వచ్చి 450, ఫిమేల్ కట్ ఆఫ్ జోన్ 2 వచ్చి 410 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఎస్సీలో దాదాపు 93 పోస్టులు ఉన్నాయి. పోటీ 1:39 ఉంది. అంటే ఒక పోస్టుకు 39 మెంబర్స్ ఉన్నారు అరౌండ్. సో మనకి జోన్ 1 వచ్చి మేల్ 455 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిమేల్ జోన్ 1 వచ్చి 430 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ జోన్ 2 మేల్ వచ్చి 445 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిమేల్ వచ్చేసి జోన్ 2లో 421 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనకు అదేవిధంగా ఎస్టీ క్యాస్ట్కి వచ్చేసి జోన్ 1 మేల్ వచ్చి 440 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫిమేల్ వచ్చి 375 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్టీ జోన్ 2లో 425 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేల్లో. ఫిమేల్లో జోన్ 2 360 ప్లస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనకి ఎస్టీలో దాదాపు 52 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్టుకి అరౌండ్ 40 మెంబర్స్ పోటీ పడుతున్నారు. సో ఇక మనం ఓసీ చూసుకుంటే ఓపెన్లో మనకి దాదాపుగా 209 పోస్టులు ఉన్నాయి. ఒక్క పోస్ట్కి అరౌండ్గా 12 మంది పోటీ పడుతున్నారు. సో ఓపెన్ కేటగిరీలో మీకు తెలుసు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారట. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని స్టేట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. సో డెఫినెట్గా ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా హైలోనే ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే ఉండదు. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓసీ జోన్ 1 మేల్ కట్ ఆఫ్ 530 ప్లస్, ఫిమేల్ కట్ ఆఫ్ 495 ప్లస్. అదేవిధంగా ఓసీ జోన్ 2లో మేల్ కట్ ఆఫ్ 525 ప్లస్, అదేవిధంగా ఫిమేల్ జోన్ 2 485 ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఓసీలో 209 పోస్టులు ఉన్నాయి. బట్ కాంపిటీషన్ తక్కువ ఉన్నా కానీ ఇందులో డిఫరెంట్ స్టేట్స్ క్యాండిడేట్స్ ఇంక్లూడ్ అవుతారు. లైక్ సివిల్ ఆస్పిరెంట్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ పక్క స్టేట్స్లలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా డెఫినెట్గా ఇందులో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓసీకి. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్. సో ఈడబ్ల్యూఎస్కి మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. కాంపిటీషన్ 1:38 ఉంది. సో ఈడబ్ల్యూఎస్ వచ్చి జోన్ 1 మేల్ వచ్చి 460, ఫిమేల్ వచ్చి 440 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జోన్ 2 మేల్ వచ్చి 445, ఫిమేల్ వచ్చి 425 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మనం ఈ యొక్క స్కోర్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇదంతా పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం. మేబీ ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. బట్ మనం ఎక్కువ మంది ఎవరైతే సీరియస్గా ఈ యొక్క కోర్టు కేసెస్ కానీ లేకపోతే ఎటువంటి మ్యాటర్స్ని పెట్టుకోకుండా కేవలం కంప్లీట్గా వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ డెడికేటెడ్గా ఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఒక వాళ్ళ డేటాను తీసుకొని మనం యావరేజ్ శాంప్లింగ్ తోటి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక మన సబ్జెక్ట్ వారీగా చూసుకుంటే కూడా మీకు స్క్రీన్ మీద ఉంది. పేపర్ 1లో మినిమం 75, పేపర్ 2లో 70, పేపర్ 3 72, పేపర్ 4 70, పేపర్ 5 65, పేపర్ 6 80. సో మనకి పేపర్ 1 అనేది దీన్ని హిస్టరీ నుంచి కౌంట్ చేసాం. అంటే మనకి జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్ని ఎక్స్క్లూడింగ్ చేయడం జరిగింది. ఇవి ఓన్లీ మెయిన్ సబ్జెక్టే. సో అదేవిధంగా మనకి పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అర్థమెటిక్ వచ్చింది కదా. ఆ పేపర్లో మినిమం 65, మ్యాక్సిమం 100 కంటే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా పేపర్ వైజ్గా మినిమం మ్యాక్సిమం కట్ ఆఫ్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్.